2023 మహిళా రిజర్వేషన్ బిల్. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ చిత్తశుద్ధితో చేయలేదు. ఏదో చూపెట్టేందుకు, మహిళలను మెప్పిస్తేందుకు, కానీ ఒక మంచి ఉద్దేశంతో చేయలేదు. కొందరు చేసింది కూడా, ప్రయత్నం చేసింది, కానీ ఫెయిల్ అయింది. తొమ్మిది సార్లు ప్రయత్నము, ఇది 8వ ప్రయత్నము ఫలితమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ పాస్ చేసింది, గజెట్ నోటిఫికేషన్ అయింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ అమలు అయింది. ఈ అయిన బిల్లును సవరణ చేసే అవసరమే ఉంది. దాని గురించి మాట్లాడదాం. అవసరాలు ఈ సవరణ చేసేందుకు ఎందుకు చేసినట్టే సవరణ దీని ప్రకారం పోతే ఇది బిల్ అమలు అయ్యేందుకు 2034 ఇంకా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 50 ఏళ్ళు అవుతుంది. దీన్ని ఫాస్ట్ ట్రాక్ చేసేందుకు సవరణ చేసే అవసరం ఉంటే అది మొన్న పెట్టిన బిల్. ఈ బిల్ మన భారతదేశ ప్రజలందరూ కూడా ఈ బిల్ చూస్తే కేవలం బీజేపీ మీద కాదు, రాజకీయ నాయకుల మీద, అందరి మీద కూడా, ప్రతి పార్టీ మీద మన ప్రజలకు గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఈ బిల్లు పార్లమెంట్ మొత్తం ఒక్కరు అడ్డుకోకుండా పాస్ చేసింది. ఇట్లా చాలా తక్కువ సందర్భాలలో ఇటువంటి బిల్ ఏ బిల్ అయినా పాస్ అయింది. ఇద్దరు వ్యతిరేకించింది, అందరు కాదు. ఆ ఇద్దరు ఎవరు? ఒకడేమో మా మిత్రుడు, మా కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, అసదుద్దీన్ ఓవైసీ. ఇంకోటేమో ఇమ్తియాజ్ జలీల్ అనే వ్యక్తులు. ఇద్దరు కూడా ముస్లిమ్స్. వాళ్ళ మతపరంగా వ్యతిరేకమా లేకపోతే పార్టీ పరంగా వ్యతిరేకమా మహిళా రిజర్వేషన్ బిల్ నాకు తెలియదు, కానీ యావత్ మొత్తం పార్లమెంట్ దీన్ని ఓటేసి పాస్ చేసింది ఇద్దరు తప్ప. ఇవి వాస్తవాలు. ఇవి ఎవరినైనా ఒప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ మిత్రులను అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, అటు డిఎంకే, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇవి చెప్పిన వాస్తవాలు. ఇవి కూడా ఉన్నాయి. 9 సార్లు ప్రయత్నం చేసిండ్రు. మొట్టమొదటిసారి మోడీ కింద 23లో పాస్ అయింది. అది మేము మోడీ గారు గొప్పతనం అనుకుంటాం. మేము బీజేపీ వాళ్ళం. తప్పనిసరిగా మేము ఆనందించినాం ఈ బిల్ పాస్ అయినప్పుడు. కానీ ఈ బిల్ పాస్ అయితే ఈ బిల్ ఏమున్నది? 33% రిజర్వేషన్. ఈ బిల్ల 33% రిజర్వేషన్. దీని తర్వాత ఇది సెన్సస్తో కట్టుబడి ఉంది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్తో కట్టుబడి ఉన్నది. ఇది అందరూ కాంగ్రెస్ పాస్ చేసిన బిల్లు డీలిమిటేషన్తో కట్టుబడి ఉంది. 2వ పేజ్లో ఈ కాపీ కూడా మీ అందరికి ఇస్తాం. ఈ బిల్ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్, డిఎంకే, టిఎంసి పాస్ చేసిన బిల్లు డీలిమిటేషన్ తోటి కలిపి ఉన్నది. డీలిమిటేషన్ తోటి లింక్ ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, లింక్ చేసింది మేము కాదు, అందరూ. ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. ఇది వాస్తవం. అయితే మళ్ళా ఇదే బిల్ మీరు పాస్ చేసిండ్రు. ఇది ఇట్లనే ఉంటే ఇది 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కోల్డ్ స్టోరేజ్కి పోతుంది. మీరే అన్నారు. ఎవరన్నారు? బిల్ పాస్ చేసినప్పుడు ఇది వాస్తవం. కాంగ్రెస్ మిత్రులు కూడా అంగీకరిస్తారు. దీన్ని పాస్ చేయకముందు ఎన్నోసార్లు సోనియా గాంధీ గారు అన్నారు, ఇది రాజీవ్ గాంధీ గారి కళ ఉండే, చాలా మంచిది, మేము కూడా మెచ్చుకున్నాం. తర్వాత ఈ బిల్లు పాస్ అయినాక దీన్ని తొందరగా అమలు చేయాలి, దబ్బున చేయండి, త్వరగా చేయండి అని ఎన్నోసార్లు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతవరకే చెప్తా, తర్వాత స్టేట్మెంట్ తర్వాత. ఎందుకంటే మీరు గమనిస్తే నేను బీజేపీ కండువ కప్పుకోలేదు. కప్పుకున్నాక ఇవన్నీ మాట్లాడతాను. అయితే ఇవి వాస్తవాలు చెప్తాం. అయితే ఈ ఫాస్ట్ ట్రాకింగ్ బిల్ అంటే అమెండ్మెంట్ బిల్లుకు ఎన్నో అభ్యంతరాలు చెప్పిండ్రు వివిధ పార్టీలు. ముఖ్యంగా 7 అభ్యంతరాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దక్షిణ భారతదేశానికి చాలా నష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది
సెన్సస్ చేసి తర్వాత చేయమంటున్నారు. ఇంకోటి అంటున్నారు ఓబీసీలకు అన్యాయం అవుతుంది అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారంటే అరే రేపు ఎలక్షన్ ఉన్నది, తమిళనాడు ఎలక్షన్స్ ఉంది, మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్స్ ముందు పెడితే దీని వెనకేందో కుట్రున్నది, దీనికి రాజకీయంగా మీకు లాభం అవుతుంది, మాకు నష్టం అవుతుంది. మేము 3 రోజులు ఎలక్షన్ ముందు టైము రాజకీయ నాయకులది క్యాండిడేట్లది వాళ్ళ టైం చాలా విలువ, ఎందుకంటే అప్పుడే క్యాంపెయిన్ చేస్తారు. మేము క్యాంపెయిన్ ఇడిచిపెట్టి రావాల్సి వస్తుంది. ఇది ఒక అభ్యంతరం. తర్వాత 5వ అభ్యంతరం ఏంటంటే మీకు ఉద్దేశం లేదు, ఇది డీలిమిటేషన్కు కట్టుబడి ఉన్నది. ఇంకోటి ఏంటంటే డీలిమిటేషన్ చేసుకుంటే మీరు జెరీమాండరింగ్ చేస్తారు. జెరీమాండరింగ్ అంటే సరిహద్దులు మీకు అనుకూలంగా సరిదిద్దుతారు. అయితే ఎవరైతే ఒక ప్రాంతంలో మనకు ఓటు తక్కువ ఉంటే ఇవన్నీ చుట్టు తిప్పి ఒకదాంట్లో వేస్తారు, మనం గెలిచేటట్టు గెలిచే ప్రాంతాన్ని 2 సీట్లు చేస్తారు. ఇవన్నీ కూడా జెరీమాండరింగ్ అంటారు. మీరు డీలిమిటేషన్ చేసుకుంటే జెరీమాండరింగ్ చేస్తారు. లాస్ట్ ఇంకో అభ్యంతరం ఏంటంటే ఇది మీరు లోక్సభలో పెడుతున్నారు కానీ రాజ్యసభలో పెంచలేరు. ఇది లోక్సభలో పెంచుతారు ఏది సీట్లు, కానీ రాజ్యసభలో పెంచలేరు. అసెంబ్లీలో పెంచుతుండవచ్చు, అది వేరే విషయం. పార్లమెంట్లో లోక్సభ సంఖ్య పెరుగుతుంది, రాజ్యసభ సంఖ్య పెరగదు. అయితే జాయింట్ సెషన్ వల్ల రాజ్యసభ గొంతు చిన్నగా అవుతుంది. ఒకవేళ ప్రతిపక్షానికి రాజ్యసభలో కొంచెం మెజారిటీ ఉంటే ఆపలేరు. ఇది ఒక కుట్రున్నదని 7 అభ్యంతరాలు. ముఖ్యంగా మీకు ఇంకేమైనా అభ్యంతరాలు మీరు గమనిస్తే నాకు చెప్పండి, దాని గురించి కూడా నేను క్లారిఫికేషన్ చేసేస్తాను. నాకు తెలిసిన అంతా నేను అన్ని పార్టీలలో నాకు మిత్రులు ఉన్నారు, మాట్లాడతాను సెంట్రల్. ఈ 7 నాకు తెలిసినంత 7 అభ్యంతరాలు. కానీ కొంచెం ఆ పేపర్లు ఇస్తారా? ఆ 7 అభ్యంతరాలు మీ ముంగట పెడుతున్నాము. కానీ ముఖ్యంగా మీరు నిర్ణయం చేసేది ఏంటంటే ఇవి అభ్యంతరాలా, లేకుంటే అపోహనా, లేకుంటే అర్థం లేని ఆరోపణనా, లేకుంటే అబద్ధమా, లేకుంటే రాజకీయ లబ్ధి కొరకు ప్రజలను మభ్యపెడతందుకు ఇవన్నీ అపోహలు లేకుంటే అభ్యంతరాలు సృష్టించుందా? ఇవి మీరు విలేకరులు, మీరు పరిశీలన చేయండి. మీకు అవసరం ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాను, నాకెన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ 7 అభ్యంతరాల గురించి మాట్లాడతాను. మొట్టమొదలు నేను 5వ అభ్యంతరం అనుకుంటా, డీలిమిటేషన్. కొన్ని న్యూస్ పేపర్లు కూడా చేసిండ్రు ఇది ఉమెన్ రిజర్వేషన్ ముసుగుల డీలిమిటేషన్ ప్రవేశపెడుతున్నది. ఆ ఆరోపణ అది అభ్యంతరమా తెలియదు. అయితే వాస్తవాలు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ కాపీ ఇవ్వలేదు, ఇప్పుడు వస్తుంది, మీ కాపీ ఇస్తారు. డీలిమిటేషన్కు అంటుపెట్టింది మేము కాదు నాయన, మీరందరూ. డీలిమిటేషన్ లేకుంటే ఈ బిల్ పాస్ కాదు. ఇది కాపీ ఇస్తారు మీకు, ఇది 2వ పేజ్లో క్లియర్గా ఉన్నది. దీంట్లో సెన్సస్ చేయాలి. ఇది సెన్సస్ డీలిమిటేషన్ ఉమెన్స్ రిజర్వేషన్ ఓ సీక్వెన్స్ ఉన్నది. ఫస్ట్ సెన్సస్, సెకండ్ డీలిమిటేషన్, దాని తర్వాత ఉమెన్స్ రిజర్వేషన్. ఆ సీక్వెన్స్ కూడా ఇక్కడ రాసి ఉన్నది. లింక్ పెట్టింది మీరు, లింక్ పెట్టకుంటే మీరు పాస్ చేయమని చెప్పింది. ఎందుకంటే డీలిమిటేషన్ చేయకుండా ఎవరు కూడా, పురుషులు ఎవరు కూడా ఒప్పుకుంటే లేరు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రత్యేకంగా బీజేపీ పార్టీ అంటే డిసిప్లిన్ పార్టీ. మోడీ గారన్నా మా నితిన్ నవీన్ గారు చెప్పింది మేము వింటాం. కానీ వేరే పార్టీలు వాళ్ళ సొంత ఎంపీలు పురుషులు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఎంతోమంది అక్కడ అడుగుతాము, ఇంక్లూడింగ్ మా మిత్రుడు చెప్పింది కదా అసదుద్దీన్ ఓవైసీ, అదే కాక